హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో ఉండే దుర్యోధను గురించి మనందరికీ తెలుసు. ఇతను దుష్ట చతురష్టలో ఒకడు. ఎప్పుడూ పాండవులను చంపాలి అని, రాజ్యం మొత్తం పాలించాలని దురాశ ఇతనిది. అయితే మహాభారతంలో దుర్యోధనుని పాత్ర గురించి మనందరికీ తెలుసు. కానీ అతని భార్య భానుమతి గురించి చాలామందికి తెలియదు. ఈమె గురించి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో దుర్యోధనుని భార్య భానుమతి. ఈమె కంబోజా రాజ్యానికి చెందిన కాశీరాజుకు కుమార్తె. ఈమె తండ్రి ద్రోణాచార్యునికి మిత్రుడు. ద్రౌపది స్వయంవరానికి వెళ్ళిన దుర్యోధనుడు అక్కడ ఓటమి పాలవుతాడు. దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వుతుంది. అర్జునుడు స్వయంవరంలో గెలుస్తాడు. దీంతో పాండవులు ద్రౌపదిని గెలుచుకుంటారు. తర్వాత పాండవుల 5 ఆమెను వివాహం చేసుకుంటారు. ద్రౌపదిని స్వయంవరంలో ఓడినందుకు దుర్యోధనుడు చాలా రోజులు నిద్ర లేకుండా అసూయతో రగిలిపోతాడు. అప్పుడు కాశీరాజు చిత్రాంగుడు తన కూతురైన భానుమతికి స్వయంవరం ఏర్పాటు చేశాడని దుర్యోధనునికి శకుని చెబుతాడు. దీంతో దుర్యోధనునికి కొత్త ఉత్సాహం వస్తుంది. తన స్నేహితుడైన కర్ణుడితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. ఇక ఆ స్వయంవరంలో పాల్గొనేందుకు జరాసంధుడు, రుక్మి వంటి ఎందరో వీరులు అక్కడికి వచ్చి ఉంటారు. తర్వాత కొంతసేపటికి స్వయంవరం ప్రారంభమవుతుంది. దీంతో ఆమె చెలికత్తెలతో కలిసి స్వయంవరంలోకి ప్రవేశిస్తుంది. ఆమె పక్కనే ఉన్న చెలికత్తెలు ఒక్కొక్క రాకుమారుని గురించి వర్ణిస్తూ ఉండగా వారిని భానుమతి చూస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే అప్పటికే ఆమె కళ్ళు దూరంగా ఉన్న కర్ణుని మీద పడతాయి. ఎలాగైనా అతనిని వరించాలని ఆమె అనుకుంటుంది. కానీ ఈలోగా మధ్యలో దుర్యోధనుడు వచ్చేసరికి అతనిని కూడా చూడనట్టుగా ముందుకు సాగిపోతుంది. ఆశ్చర్యంతో దుర్యోధనుని అహంకారం దెబ్బతింటుంది. ఈ తిరస్కారాన్ని భరించలేకపోతాడు దుర్యోధనుడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకొని తన హస్తినాపురానికి బయలుదేరుతాడు. అలా దుర్యోధనుడు భానుమతిని తీసుకువెళ్తూ ఉండగా అతనిని అడ్డుకునేందుకు వచ్చిన రాకుమారులను ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. ఈ క్రమంలో భానుమతిని వారు బలవంతంగా హస్తినాకి తీసుకువస్తారు. తర్వాత దుర్యోధనుడు అక్కడ ఆమెని వివాహం చేసుకుంటాడు. ఇదేమిటి అని ప్రశ్నించిన వారిని ఒకప్పుడు తాత భీష్ముడు కూడా కాశీరాజు కుమార్తెలు అయిన అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అంటాడు. దాంతో ఆ కథ అక్కడితో ముగుస్తుంది. అయితే ఒకసారి కర్ణుడు, దుర్యోధనుని భార్య అయిన భానుమతి పాచికలాడుతూ ఉంటారు. ఆట ముగింపు దశ వచ్చేసరికి భానుమతి ఖచ్చితంగా ఓడిపోయే స్థితికి వస్తుంది. అదే సమయంలో ఆమె భర్త దుర్యోధనుడు లోపలికి వస్తాడు. అతని రాకను ఆమె గమనిస్తుంది. ఆమె ద్వారానికి ఎదురుగా ఉంటుంది. కర్ణుడు వీపు ద్వారం వైపు ఉంటుంది. అయితే భర్త వచ్చాడని భానుమతి మర్యాదతో పైకి లేస్తుంది. అది గమనించిన కర్ణుడు ఆమె ఓడిపోతుందని, పారిపోవడానికి ప్రయత్నిస్తుందని అపార్థం చేసుకుంటాడు. వెంటనే ఆమె ముఖంపై ఉన్న వస్త్రాన్ని పట్టుకొని ఆపేస్తాడు. దీంతో ఆ వస్త్రానికి అలంకరించిన ముత్యాలు తెగి కింద పడతాయి. దీంతో హఠాత్ పరిణామానికి భానుమతి షాక్ అవుతుంది. ఆమె ముఖాన్ని గమనించిన కర్ణుడు వెనక్కి తిరిగి చూస్తాడు. దుర్యోధనుడు కనిపిస్తాడు. దీంతో వాళ్ళిద్దరికీ ఏం చేయాలో తెలియక ముఖాలు కిందకి వేస్తారు. అయితే దుర్యోధనుడు మాత్రం తాపీగా వచ్చి ముత్యాలు ఏరాలా లేదా అని అడుగుతాడు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంత నమ్మకం ఉందన్నమాట కర్ణుని మీద. అందుకే కర్ణునితో స్నేహానికి దుర్యోధనుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు.